హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాల్టి వీడియో చెప్పా కదా మొన్న ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈవెంట్స్‌ది ఏమేమి ఉంటాయి అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ మూవీ ప్రమోషన్స్‌లో మన పాత్ర ఎలా ఉంటది. సో ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రెజెంట్ అయితే నేను వసీం వాళ్ళ ఇంటికి వచ్చాను. 4కి అలా వచ్చాను. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. సో ఆ ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇక్కడికి వచ్చాను. ఇద్దరం కలిసి చేసుకుందామని. ప్రెజెంట్ అయితే ప్రాజెక్ట్ వర్క్ యొక్క సెకండ్ టాస్క్ కంప్లీటెడ్ అండి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక ట్రాన్స్లేషన్ యాప్ అనేది బిల్డ్ చేయాలి. అది బిల్డ్ చేశాను. సెకండ్‌ది చాట్ బాట్ అనేది బిల్డ్ చేయాలి. ఇద్దరికి సేమ్ టాస్క్. నేనైతే ప్రెజెంట్ చేసేసాను. నాదయిపోయింది. అరే నీదయిపోయిందా? మనం 3 టాస్క్స్ అయిపోయాయి. ఇది 4థ్ టాస్క్. హ్మ్. మ్యూజిక్ జనరేటర్ దాని మీద వర్క్ చేస్తున్నాం. సో అదనమాట. నాది చాట్‌బాట్ అనమాట. చాట్‌బాట్‌కి అరౌండ్ 651 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. అండ్ అది కాక బ్యాకప్ లైన్స్, స్టిమ్యులేట్ యాప్ లైన్స్ ఇవన్నీ ఎక్స్ట్రా స్టఫ్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ జనరేటెడ్. ఇవన్నీ మనం రాయలేము. సో బట్ ఇది మాత్రం రాయాల్సిందే ఓన్గా 651 లైన్స్. సో అవుట్‌పుట్ చూపిస్తాను. సో అవుట్‌పుట్ ఇదండి. నోవా చాట్‌బాట్. ఈ చాట్‌బాట్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ మనం ఏఐఎంఎల్ కదా! సో అదే విధంగా మనం ఒక జనరేటెడ్ చాట్‌బాట్ అనేది ప్రిపేర్ చేయాలి. మనం ఇచ్చే ప్రాంప్ట్‌ని బట్టి అది అవుట్‌పుట్ ఇవ్వాలన్నమాట. సో ప్రెజెంట్ అయితే దీని మీద మీరు నిమిషం చూపిస్తాను. సంథింగ్ బిల్డ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ సంథింగ్ లెర్న్ చేయొచ్చు ఆర్ ఎల్స్ సంథింగ్ క్రియేట్ చేయొచ్చు. సో ఇది బేసిక్స్. చాట్‌బాట్ యొక్క బేసిక్ అనమాట. ఇది ఏమంటారు ఇంటర్ఫేస్ ఫ్రంట్ ఎండ్. నోవా ఈజ్ ఆన్లైన్. సో ఇది సైడ్ బార్స్ లైక్ మీరు జెమినై యూస్ చేసే ఉంటారు కదా, జెమినై, చాట్‌జిపిటి. సో అలానే నార్మల్ న్యూ కాన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు అండ్ కావాలంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా పెట్టాను. సో ఇది ప్రెజెంట్ ఇది అవసరం లేదు. ఇది ఇంటర్న్‌షిప్‌ది కాబట్టి మనం కావాల్సిన సెట్టింగ్స్ చేంజ్ చేయొచ్చు. సో ఇవన్నీ. సో ప్రెజెంట్ అయితే వర్క్ చేద్దాం. హలో. సో ఇది అవుట్‌పుట్ అనమాట. కొంచెం బ్లర్ అవుతుంది. సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సంథింగ్ ఇద్దాం. సో వాట్ ఈస్ చాట్‌బాట్ అని ఇద్దాం. సో వాట్ ఈస్ చాట్‌బాట్‌కి రెస్పాన్స్ ఇంత పెద్దది ఇచ్చిందనమాట. సో సేమ్ చాట్‌జిపిటి, జెమినై లాగే మనం మనం మన యొక్క ఓన్ చాట్‌బాట్‌ని క్రియేట్ చేసుకున్నాం. దీని పేరు నోవా అని ఇచ్చా. నోవా ఏఐ వర్క్ స్పేస్. సో ఇదైతే నా ప్రెజెంట్ టాస్క్ నెంబర్ 1 అనమాట. సారీ 2 అనమాట. ఫస్ట్‌ది ట్రాన్స్లేషన్ యాప్ అది అయిపోయింది. సెకండ్‌ది ఇవాళ కంప్లీట్ చేశాను. మరి వసీం సంగతి ఏంటో వసీం అడుగు. అరే వసీం అయిపోయిందా? లేదురా, నాది మామూలుగా అయితే ప్రెసెంట్ అయితే ఆ ఇంటర్న్షిప్కి అవసరమైనవన్నీ అయిపోయాయి. అంటే 3 టాస్క్ సబ్మిట్ చేయమన్నారు. ఆ 3 టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నేను లింక్డ్ఇన్లో కూడా థర్డ్ టాస్క్ ఈరోజు పోస్ట్ చేసేస్తాను. సో ఇప్పుడు 4th టాస్క్ అనేది ఎక్స్ట్రాగా చేసుకుంటున్నాం, ఎందుకంటే కాస్త ఎక్స్పీరియన్స్ అయినా గెయిన్ చేద్దామని. ఇది మన ఫస్ట్ ఇంటర్న్షిప్ కాబట్టి వర్క్ బాగా నేర్చుకుంటూ చేస్తున్నాం కాబట్టి కాస్త స్లో అవుతుంది వర్క్. సో ప్రెజెంట్ మేమిద్దరం ఏఎంఎల్ఏ అండి. ఏఎంఎల్ థర్డ్ ఇయర్కి వచ్చి ఇంటర్న్ స్టార్ట్ చేస్తాం. మీరు కావాలంటే సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ మేము సెకండ్ ఇయర్ కొంచెం బేసిక్స్ అనేవి నేర్చుకోవడంలోనే మా టైం అయిపోయింది కాబట్టి థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. సో యా, వీఆర్ డూయింగ్ అవర్ ఇంటర్న్షిప్. మీరు ఇలానే ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ ఈజ్ వెరీ 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 మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. సో కెమెరామ్యాన్కి ఇస్తాను బికాస్ పట్టుకోవడం అంటే చాలా కష్టమైపోతుంది. సో పట్టుకోరా. సో గైస్, ఇవాల్టి టాపిక్ వచ్చేద్దాం. మన కాలేజ్లో ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయి, దాంట్లో మేజర్ ఈవెంట్స్ ఏంటి, మైనర్ ఈవెంట్స్ ఏంటి, ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈవెంట్స్
ఈవెంట్స్ సంగతి వస్తే మన కాలేజ్ అంత చేసేంత ఈవెంట్స్ ఐ గెస్ ఎవరు చేస్తుండ్రు. బికాస్ మన కాలేజ్ స్పెషాలిటీ ఈవెంట్స్ అన్నమాట. మేజర్ ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నాం బికాజ్ అదే ఇంపార్టెంట్ కాబట్టి. మేజర్ ఈవెంట్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ వన్, మై పర్సనలీ ఫేవరెట్ వన్, బాలోత్సవం. ఈ బాలోత్సవం అనేది ఎగ్జాక్ట్లీ 3 days ఉంటుంది. అరౌండ్ నవంబర్న ఉంటుంది. అంటే నవంబర్ ఎగ్జాక్ట్లీ డేట్స్ తెలీదు, బట్ నవంబర్ మంత్లోనే కండక్ట్ చేస్తారు ఈ ఈవెంట్. ఈ ఈవెంట్లో మన రీజియన్ పిల్లలే కాకుండా బయట రీజియన్స్ పిల్లలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. దిస్ ఇస్ ఫర్ లైక్ నర్సరీ నుంచి 10th క్లాస్ ఆరియల్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళ కోసం. దీంట్లో మరి మనం ఏం ఎంజాయ్ చేస్తామంటే, బికాజ్ ఈ ఈవెంట్ని కండక్ట్ చేసేదే మనం మన కాలేజ్లో రకరకాలుగా డెకరేషన్ చేస్తాం మన చేతులతో. క్రాఫ్ట్ వర్క్స్ వాళ్ళు ప్రతి కౌన్సిల్ నుంచి వర్క్ చేస్తాం క్రాఫ్ట్ వర్క్కి. సో డిఫరెంట్ డొమైన్స్ యొక్క డిఫరెంట్ థీమ్స్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేస్తాం ఈ ఈవెంట్తో. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఆఫ్ ఇట్, స్కిల్స్ అనేది గెయిన్ చేసుకుంటాం. ఒక పెద్ద టీంలో మన పాత్ర ఎలా ఉంటుంది, లైక్ మనం వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ అవుతాం, వాళ్ళతో వర్క్ ఎలా చేస్తాం, ఇదో పెద్ద అయితే వర్క్ నేర్చుకుంటాం, స్కిల్స్ నేర్చుకుంటాం. ఆన్ ద డే ఆఫ్ ఈవెంట్ మన రెస్పాన్సిబిలిటీ మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, అండ్ మన ఫ్రెండ్స్తో ఎలా చిల్అవుట్ అవుతాం. 3 days కూడా అక్కడే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేయరు. బికాస్ 5కి మనం ఇంటికి వచ్చేసాం కాబట్టి డిన్నర్ ప్రొవైడ్ ఉండదు. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అక్కడే మన కాలేజ్లోనే ఫ్రీ. మన కాలేజ్లోనే పెడతారు, మన కాలేజ్లోనే తింటాం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం. మొత్తం బయట స్కూల్స్ వాళ్ళతో చిల్అవుట్ అవుతాం అనమాట. మన పిల్లలు అంటే మనం ఫ్యామిలీలో ఉన్న పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళకి సర్టిఫికేట్ కూడా వస్తాయి విన్నర్స్కి అండ్ రన్నర్స్కి, లైక్ సమ్ మెడల్స్ అరౌండ్ స్టఫ్స్ ఉంటాయి. సో దాంట్లో మాత్రం మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ దట్ ఈవెంట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఈవెంట్, వివిఐటి కాలేజ్ ఫెస్ట్. దీంట్లో మన కాలేజే కాకుండా బయట కాలేజెస్ యొక్క స్టూడెంట్స్ కూడా వస్తారు. ఫ్రమ్ బీటెక్ ఎక్సెట్రా ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, డిఫరెంట్ డొమైన్స్ నుంచి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి వస్తారు ఫ్రమ్ డిఫరెంట్ వేరియస్ రీజియన్స్ కాలేజెస్. అండ్ వాళ్ళ ఐ గెస్ ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరూ, మన కాలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలుస్తాం. లైక్ ఏమంటారు, ఇంటరాక్షన్ ఉంటుంది వాళ్ళతో. అండ్ మోర్ అపార్ట్ ఆఫ్ ఇట్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. సర్టిఫికేట్స్ అని స్పెషల్గా మెన్షన్ ఎందుకు చేస్తున్నానంటే, కాలేజ్ ఫెస్ట్లో ఓన్లీ ఎంజాయ్మెంటే కాదు, డిఫరెంట్ ఈవెంట్స్, సబ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి మన కాలేజ్ ఫెస్ట్లో. సో దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఫెస్ట్ కూడా 3 days ఉంటుంది. 2 days బయట కాలేజెస్ వాళ్ళు వస్తారు. 3rd day మాత్రం ఓన్లీ మన కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటాం. 3rd day అరౌండ్ మధ్యాహ్నం నుంచి బస్సెస్ పెడతారు నైట్ దాకా, నైట్ డిన్నర్ అక్కడే. సో కాలేజ్ ఫెస్ట్లో మాత్రం ఫుడ్ ప్రొవైడ్ చేయరు, మనమే ఫుడ్ కొనుక్కోవాలి. స్టాల్స్ ఉంటాయి. అండ్ మన ఫ్రెండ్స్తో వర్క్ అంటే కౌన్సిల్ వర్క్స్ ఉంటుంది. లైక్ మీరు ఫర్ సపోజ్ నేను బీవీఐసి వర్క్ ఉంటుంది, బట్ ఆ వర్క్ కంప్లీట్ చేసి మనం ఇంకా ఫ్రెండ్స్తో చిల్అవుట్ అయిపోవచ్చు, వాళ్ళతో కలిసి తిరగచ్చు ఫెస్ట్లో. ఈ ఫెస్ట్లో లాస్ట్ టైం అంటే ఈ ఫెస్ట్ యొక్క డొమైన్స్లో లాస్ట్ టైం థీమ్ ఏం పెట్టారంటే యానిమే థీమ్ అనమాట. మా వసీం ఫేవరెట్ థీమ్. సో ఆ థీమ్ పెట్టారు లాస్ట్ టైం. ఐ గెస్ ఏదో థీమ్ పెట్టారు, ఐడియా లేదు. లైక్ ప్రతి సినిమా ఏమంటారు థింగ్ని వచ్చి పెట్టారు. లైక్ బాహుబలిది ఒక పెద్ద లైక్ మినీ సెట్లా పెట్టి అండ్ బయట చందమామలా అలా పెట్టి, సో అదేదో చేశారు. లాస్ట్ టైం కాకుండా ఆ పైన టైం లాస్ట్ టైం మాత్రం యానిమే థీమ్ పెట్టారు. కాలేజ్ ఫెస్ట్ ఎలా ఉంటుందంటే, మీ యొక్క స్కూల్ ఆరెల్స్ ఇంటర్మీడియట్ ఫెస్ట్లా ఉండదు, యాన్యువల్ ఫెస్ట్ అని పెడతారు కదా, సో అలా ఉండదు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఫుల్లీ ఆర్గనైజ్డ్ వే. ఒక ఎలా చెప్పాలంటే, ఫర్ సపోజ్ డే మొత్తం సబ్ కౌన్సిల్స్ ఈవెంట్స్ పెడతారు. ఆ ఈవెంట్స్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ నైట్ అంటే ఈవినింగ్ అరౌండ్ ఆ టైంకి పెద్ద డీజేలా పెడతారు. ఫుల్ అసలు ఎంజాయ్ చేయొచ్చు.
సో ఇది కాలేజ్ ఫెస్ట్ అనమాట. సో కమింగ్ టు నెక్స్ట్ ఈవెంట్, డి వాక్ అనమాట. మీకు మన గుంటూరులో ఉన్న మస్తాన్వలి దర్గా ఐడియా ఉండే ఉంటుంది. ఫ్రమ్ మస్తావలి దర్గా టు విజయవాడ కాళికమ్మ దుర్గి గుడి దాకా బై వాక్ పొద్దున్న 4 నుంచి నైట్ దాకా నడుచుకుంటూ వెళ్తాం అనమాట. విత్ అవర్ ఫ్రెండ్స్, విత్ అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు ఈ వాక్లో పార్టిసిపేట్ చేస్తారు. మార్నింగ్ టు నైట్ దాకా నడుస్తూనే ఉంటాం. మధ్య మధ్యలో చర్చెస్, జైన్ టెంపుల్స్ ఇలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. సో దాన్ని కూడా విజిట్ చేస్తూ వెళ్తాం అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ ఇన్ అవర్ కాలేజ్. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నైట్ దాకా నడవాలి అంటే ఎలా బ్రో అంటారా? మధ్య మధ్యలో బస్సెస్ తిరుగుతూనే ఉంటాయి. లైక్ అలసటగా ఉండి కాళ్ళ నొప్పులు వేస్తే బస్ ఎక్కేసి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఫుడ్ గురించి వస్తే మధ్య మధ్యలో స్టాల్స్ అవైలబుల్గానే ఉంటాయి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్ టీమ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది. ఏమైనా హెల్ప్ కావాలన్నా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ మొత్తం ఈ వాక్ త్రూ అవుట్ వాక్ మొత్తం అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వాక్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ వాక్స్. బట్ నేను మాత్రం ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. గత 2 సంవత్సరాల నుంచి ఈ వాక్ అప్పుడే నాకు ఏదో ఒక పని పడుతూ ఉంటుంది. నా వల్ల వీళ్ళిద్దరూ జాఫర్ అండ్ వసీం ఆగిపోవాల్సి వస్తుంది. ఆర్ఎల్స్ ఒక్కోసారి వసీం కూడా కుదరదు కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం. వాడి వల్ల మేమిద్దరం పార్టిసిపేట్ చేయం. అదేంటి బ్రో మీరు ఇండివిజువల్గా అంటారా? ప్రతి ఈవెంట్ ఫ్రెండ్స్తో పార్టిసిపేట్ చేస్తేనే మెమరబుల్గా ఉంటుంది అండ్ ది బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఫ్రెండ్స్ లేకపోతే వేస్ట్. సో ప్రతి ఈవెంట్స్లో ఫ్రెండ్స్తో పాటు పార్టిసిపేట్ చేయడానికే ట్రై చేయండి. దీంట్లో కొన్ని నేర్చుకోవాల్సింది ఉంటుంది అండ్ కొన్ని నేర్పించాల్సి ఉంటుంది మన ఫ్రెండ్స్కి. సో ఇలా నేర్చుకుంటూ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది డి వాక్ అనమాట. సో కమింగ్ టు నెక్స్ట్ ఈవెంట్, దట్ ఈస్ రథయాత్ర. మన నంబూర్ నుంచి కాకాని ఒక టెంపుల్ ఉంటుంది. సో అక్కడ దాకా రథయాత్ర, రథం తీసుకొని బయలుదేరుతాం అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ఈవెంట్ ఇన్ అవర్ కాలేజ్. సో ఇది బాగానే ఉంటుంది. సో కమింగ్ టు నెక్స్ట్ వన్, కార్తీక దీపోత్సవం. ఒక మంత్ వస్తుంది అరౌండ్. ఆ మంత్ ఎప్పుడంటే ఫిబ్రవరి దాటిన తర్వాత ఆ మంత్లో మనం ఏం చేస్తామంటే మంగళగిరి ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళి కార్తీక దీపంని వెలిగిస్తాం అనమాట. సో అది బాగానే ఉంటుంది. నేను వసీం స్పెషల్లీ వెళ్ళాం దానికోసమే. చాలా 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 ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా కల్చరల్గా ఉంటుంది. చాలా ది బెస్ట్ ఏమైనా ఉందంటే నాకు నచ్చింది కార్తీక దీపోత్సవం. అందరు ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేస్తాం, గర్ల్స్ అండ్ బాయ్స్. బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు అరౌండ్ 6కి అలా బస్సెస్ అరేంజ్ చేస్తారు. సో బస్సెస్ నుంచి డైరెక్ట్ టెంపుల్కి వెళ్తాం. టెంపుల్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి దీపారోత్సవం చేసి అండ్ గుడిలో దర్శనం అది చేసి మళ్ళీ నైట్ హాస్టల్కి వచ్చేస్తాం అనమాట. ఆర్ఎల్స్ అక్కడ నుంచి బస్సెస్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది మేజర్ ఈవెంట్స్ మన కాలేజ్లో. కమింగ్ టు మైనర్ ఈవెంట్స్, మన కాలేజ్లో ప్రతి ఒక్క సబ్ కౌన్సిల్ ఆర్ కౌన్సిల్స్ ఉంటాయి కదా, వాళ్ళు స్పెసిఫిక్గా ఏదో ఒక థీమ్ పెట్టుకొని హ్యాకథాన్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ సమ్ స్పెషల్ ఐడియాథాన్స్ కానివ్వండి, ఆర్ ఎగ్జాంపుల్ కోడ్ రష్ చేసాం మొన్న మేము మా సబ్ కౌన్సిల్ వివిఐసి. మన కాలేజ్లో ఉన్న కౌన్సిల్స్ వాళ్ళు పెట్టే ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది లార్జ్లీ స్కిల్ బేస్డ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ వైజ్ అసలు ఉండదు. మైనర్ ఈవెంట్స్లో లార్జ్లీ స్కిల్ బేస్డ్, లైక్ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ మనకు కొంచెం స్కిల్స్ గెయిన్ అవుతాయి. సో ఇలా మైనర్ ఈవెంట్స్ ఉంటుంది. అండ్ మేజర్ ఈవెంట్స్, మైనర్ ఈవెంట్స్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, బికాస్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు అర్థమవుతుంది కాలేజ్లో ఎలా మైనర్ ఈవెంట్స్ చేస్తారో అనేది. మేజర్ ఈవెంట్స్ మాత్రం నేను చెప్పా కదా టాప్ 5. సో టాప్ 5 మాత్రం చాలా 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 బాగుంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ అటెండ్ అవుతారు, 100%గా చెప్తున్నాను. బికాస్ నేను కూడా ఏముందులే అటెండ్ అవ్వకపోతే అని అనుకున్నాను, బట్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది బికాస్ ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తారు. అండ్ నన్ ఆఫ్ ద అబోవ్ మన ఈవెంట్స్ అంటే మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా ఈవెంట్స్లో, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేయాలన్నా మనం వెళ్ళాల్సి వస్తుంది. సో మేజర్ ఈవెంట్స్ మాత్రం కంపల్సరీ వెళ్ళండి. మైనర్ ఈవెంట్స్ స్కిల్ నేర్చుకోవాలి అలాంటి వాళ్ళకి మైనర్ ఈవెంట్స్.
సో ఇది మేజర్ ఈవెంట్స్, మైనర్ ఈవెంట్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, మన కాలేజ్ ఒక స్పెసిఫిక్ థింగ్కి ఫేమస్, మూవీ ప్రమోషన్స్. వివిఐటీనే మూవీ ప్రమోషన్స్కి ఎందుకు ఫేమస్ అంటే మా వసీం చెప్తాడు. సో చాలా 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 పెద్ద హీరోస్ వచ్చారు, లైక్ కార్తిక్, విక్రమ్. సో ఇలా చాలామంది వచ్చారు మన కాలేజ్లో. ప్రతి ఒక్క సెలబ్రిటీ వచ్చినప్పుడు పర్సనలీ నేను వెళ్ళాను అనమాట. బికాస్ మన మనకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ప్రమోషన్ ఆర్ వీడియో ప్రమోషన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది. కాలేజ్ గ్రూప్లోనే సడన్గా పెట్టేస్తారు, క్లాస్ మధ్యలో నుంచి వచ్చేయండి అని. సో క్లాస్ మధ్యలో నుంచి వెళ్ళిపోతాం అనమాట. సో ఇది బాగుంటుంది, లైక్ మూవీ ప్రమోషన్స్ కానివ్వండి, లైక్ వీడియో సాంగ్ రిలీజ్ కానివ్వండి, ప్రీ రిలీజ్ కానివ్వండి, మన కాలేజ్లో చాలా చాలా బాగా చేస్తారు. బసి మన కాలేజ్ అసలు ఎందుకురా ఫేమస్? ఎందుకంటే మన కాలేజ్లో అందరూ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ప్లస్ మన కాలేజ్ మొన్న ఇది యాక్చువల్గా అయితే ఇది సెకండ్ టేక్. మొన్న నువ్వు ఆన్సర్ చెప్పేసావు దానికి, అయినా సరే చెప్తున్నా మళ్ళీ. మూవీ మన వాళ్ళు ప్రతి చోట ఉన్నారు, ఎక్కడ అంటే మూవీస్లో కానీ ఎక్కడైనా ఇలా ప్రతి ఫీల్డ్లో ఉన్నారు. సో వాళ్ళని చూసి వాళ్ళు ఇంత ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేస్తున్నారు. అక్కడ మనం రివ్యూ అదే ప్రీ రిలీజ్ కానీ ట్రైలర్ కానీ అలా సాంగ్ రిలీజ్ కానీ జరిగితే బాగా జరిగింది అంటే రీచ్ బాగా వస్తుంది అనే థీమ్ మీద మన కాలేజ్కి వస్తారు. అలాగే మన చైర్మన్ సార్ కానీ మన వైస్ ఛాన్సలర్ కానీ వీళ్ళంతా చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. సో నీకు వన్ ఆఫ్ ద ఫేమస్ మెమరబుల్ మూవీ ప్రమోషన్ అంటే ఏంటి అంటే నువ్వేం చెప్తావు? విక్రమ్ తంగలం. అదే నా అసలు నేను కాలేజ్కి వెళ్ళిన ఓరియంటేషన్ సెకండ్ డేనో థర్డ్ డేనో విక్రమ్ వచ్చేసాడు. అప్పుడే అనుకున్నా, వాట్ ఏ నైస్ కాలేజ్ ఐ హ్యావ్ జాయిన్. తర్వాత అర్థమైంది మంచి కాలేజ్. సో గైస్, వీడియో అంత ఎఫిషియెంట్గా రాలేదు బికాస్ అంతలా చెప్పలేను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా చాలా స్ట్రెస్ అవుట్ అయిపోయాం. ఎక్కడ పొద్దు నుంచి వర్క్ చేసి 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 చాలా స్ట్రెస్ అవుట్ అయిపోయాం. సో వీడియో చేయాలి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ కాబట్టి చేసామన్నమాట ఇవాళ వీడియో. సో సమ్హౌ స్పెసిఫిక్గా నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్గా డౌట్స్ గురించి చెప్తాను. బికాజ్ ఇవాళ వీడియోలో సగం నేను ఏమంటారు హెడేక్ వచ్చే పోయానమాట. సేమ్ వాడికి కూడా అదే సిచ్యువేషన్ ఎరా. పొద్దున్న నుంచి అసలు వర్క్ మీద ఉన్నాం. పొద్దున్న నుంచి అంటే నిన్నటి నుంచి నాన్ స్టాప్ వర్క్. నాకు తెలిసి నేను 74 అవర్స్ చేశాను అని చెప్పలేను, కానీ చేశాను. ఒక 50 అవర్స్ అయినా వర్క్ చేసి ఉంటాను నేను ఈ 2 రోజుల్లో. సో గైస్, కట్కే 2 డేస్లో 24 50 ఎలా అయిందో నాకు అర్థం కాలేదు. అంటే 48 వస్తుంది. సో అంటే 3 days అని చెప్పు. కాదు, మనోడు ఇంత ఏమంటారు ఇంత వర్క్స్లో కూడా నిద్రపోవట్లేదు అనమాట. 48 hours చేస్తున్నాడు వర్క్. అది మనోడి ప్రతాపం. నేను అంతలా చేయలేదు కదా. సో అదే ఫుల్ స్ట్రెస్ అవుట్ అయిపోయాం. నేను ఇప్పుడు వీడియో తీయాలనగానే వీడి మొహం చూడాలి, షాక్ అయిపోయాడు, అరే ఇంతలా. సో అది. సో ఇవాళ వీడియో అయితే ఎంతేనండి. రేపు ఇంకా కొత్త వీడియోతో కొత్త బ్లాగ్తో రేపు మేము ఉంటా. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు కలుద్దాం. బాయ్.